నిన్న నేను అంత సమస్య క్రియేట్ చేసినా నా గురించి ఏ న్యూస్ రాలేదు. ఇక నుంచి నా గురించి వార్తలు ఏ న్యూస్ పేపర్స్ లో రాలేదో నేను ఆఫీసులన్నిటినీ సర్వనాశనం చేస్తాను. ఈ న్యూస్ మేకర్ పేరు వింటేనే అందరూ భయంతో వణికి బిగుసుకుపోవాలి. ఇది ఏమాత్రం అంటుకోవడం లేదే. అరే సూపరు. ఒకసారి ఇందులో మిగతా టెస్టులు కూడా చేశాను అంటే నా ఇన్వెన్షన్ చాలా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. నా లేటెస్ట్ ఆవిష్కరణ పూర్తిగా టెస్ట్ చేసి సురక్షితమైన చోట్లో పెట్టేంత వరకు ప్రమాదాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అర్రే రే, ఈ సమయంలో ఎవరొచ్చారబ్బా? చాలా మంది వచ్చారు. అది వాళ్ళ దగ్గర గన్నులు కూడా ఉన్నాయి. ఓ గాడ్, వీళ్ళకి నా ఇన్వెన్షన్ రహస్యం తెలుసుంటుందేమోనని అనుమానంగా ఉంది. ఇప్పుడు నా కొత్త ఆవిష్కరణని నేను ఎలా కాపాడుకోవాలి? డాక్టర్ ఖురానా, తలుపు తెరవండి. ఈ గార్డ్స్ అందరూ మా వాళ్లే. అరే, తను నా ఫ్రెండ్ మార్షల్ కదా. డాక్టర్ ఖురానా, మీరు ఎంతమంది స్పెషల్ గార్డ్స్ కావాలని చెప్పారో వాళ్ళకంటే ఎక్కువే తీసుకొచ్చాను. సరే ఓకే, ఇప్పుడు మీ కొత్త ఇన్వెన్షన్ ఏమిటనేది టెస్ట్ చేద్దాం. వద్దొద్దొద్దు, ఇప్పుడొద్దు. ముందు కిక్కో ఇక్కడికి రానివ్వు. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే అది వాడు చూసుకుంటాడు. ఉండు, ఇంకాసేపట్లో కిక్కో వస్తాడు. అయితే సరే, దానికి ముందు నాకు ఓ విషయం చెప్పండి. అలా మీరు ఏ విషయాన్ని కనిపెట్టారు, ఎందుకని మీరు ఇంత టెన్షన్ గా ఉన్నారు చెప్పండి. ముందు కిక్కో ఇక్కడికి రానివ్వు, ఆ తర్వాత అన్ని విషయాలు చెప్తాను. దాని లోపల ఏముంది? ఆగు, నువ్వు లోపలికి వెళ్ళకూడదు. రా పప్పులు, ఏమిటిదంతా? మేరంకల్, మీకు ఇది కూడా తెలీదా? ఇది ఒక న్యూస్ పేపర్. ఉండు, మొదటి విషయం నేను పేపర్లో పబ్లిష్ అయిన విషయం గురించే మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం, రెండో విషయం ఏమిటనేది బాగా విను. ఇంట్లోనే నేను నీకు అంకుల్, ఈ ఆఫీసులో నేను నీకు బాస్. అందుకని నన్ను నువ్వు సార్ అని పిలు. ఈ పక్కన నువ్వు ఏం న్యూస్ పబ్లిష్ చేశావు? ఎక్కువ లోతుగల నీళ్లలో 2 బోట్లు ఒకదానికొకటి ఢీకొన్నాయని పబ్లిష్ చేశావు. ఇందులో నేను తప్పుగా ఏం రాశాను అంకుల్? ఐ మీన్ సార్. మధ్యలో మాట్లాడుకో, అవి నిజమైన బోట్స్ కానే కావు. అవి పేపర్ తో తయారు చేసిన చిన్న చిన్న బోట్స్. అంటే చిన్న పిల్లలు పేపర్ తో బోట్స్ చేసుకుని నీళ్లలో ఆడుకుంటారే, అవి. వాటిని కూడా వదలకుండా నువ్వు ఫోటోలతో సహా ప్రింట్ చేశావు. సరే చెప్పు, నిన్న నువ్వు ఏం న్యూస్ తీసుకొచ్చావు? నువ్వు నాతో చెప్పిన న్యూస్ను వెయ్యకుండా ఏదో న్యూస్ను ప్రింట్ చేశావు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? నీ వల్ల ఈ ప్రింటింగ్ ప్రెస్ నే మూసివేయవలసిన పరిస్థితి వస్తోంది. 1 నెల రోజులుగా నువ్వు ఈ పనిలో చేరిన తర్వాత నుంచి నువ్వు ఒక మంచి న్యూస్ను కూడా సవ్యంగా వెయ్యలేదు. సారీ అంకుల్. ఐ మీన్ సార్, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. నేను అద్భుతమైన న్యూస్ వెంటనే తీసుకొస్తాను. అద్భుతమైన న్యూస్ ఏమీ కాదు, నాకు షాకింగ్ అయిన న్యూసే కావాలి. ఒక విషయం బాగా విను. నువ్వు నా బంధువు అయినందువల్ల నీకు ఈ ఆఫీసులో ఉద్యోగాన్ని ఇచ్చాను. లేదంటే ఈ పక్కకే రానిచ్చేవాణ్ణి కాదు. త్వరగా వెళ్ళు, షాకింగ్ అయిన బ్రేకింగ్ న్యూస్ ని పట్టుకురా. ఇదిగో చూడు, బాగా విను. దిస్ ఈజ్ యువర్ లాస్ట్. డోంట్ వరీ సార్, నేను ఈసారి సూపర్ న్యూస్ తీసుకొస్తాను. అది చదివిన తర్వాత ఈ ఆఫీసే కాదు, సన్ సిటీయే అదిరిపోతుంది. ఏంటబ్బా ఇది? నా లాంటి వాళ్లే నా దగ్గర పనిలో జాయిన్ అవుతున్నారు. ఈ రోజు కనుక తను షాకింగ్ అయిన బ్రేకింగ్ న్యూస్ తీసుకురాలేదంటే నేను వెంటనే అతన్ని పనిలోంచి తీసేస్తాను. అవును, ఇప్పుడు నేను చెప్పింది ఎవరైనా విన్నారా ఏమిటి? హలో మిస్టర్ పొప్లు.
పోప్లు అంకుల్, మీరెందుకు ఇంకా ఆ బ్రేకింగ్ న్యూస్ ని ప్రింట్ చేయలేదు? ఎలా పబ్లిష్ చేయను? అందుకు కావాల్సిన షాకింగ్ న్యూస్ ఉండాలి కదా. అన్నట్టు కిక్కో, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? డాక్టర్ కురానా అంకుల్ కొత్త ఇన్వెన్షన్ ని చూడ్డానికి వెళ్తున్నాం. ఏమిటి? డాక్టర్ కురానా ల్యాబ్ కా? ప్లీజ్ నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి. నాకు తెలుసు ఆయన ఇన్వెన్షన్ గురించి న్యూస్ పేపర్లో రాస్తే అది గొప్ప న్యూస్ అయిపోతుంది. సారీ పోప్లు అంకుల్, అది ఆయనకి సీక్రెట్ అయిన విషయం. మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్లలేను. ప్లీజ్ కికో, నన్ను తీసుకువెళ్ళు. మేయర్ అంకుల్ నేను ఈరోజు మంచి న్యూస్ తీసుకురాకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తానని కూడా చెప్పారు. కికో, నువ్వెందుకు పోపులుని ఇక్కడికి తీసుకొచ్చావు? ఏమన్నారు? ఆ? పోపులువా? పేరే చాలా వ్యత్యాసంగా ఉంది. డాక్టర్ కురానా అంకుల్, మీరు టెన్షన్ అవ్వద్దు. ఈయన ఈ రోజు మీ కొత్త ఇన్వెన్షన్ గురించి న్యూస్ రాస్తారు. అది ఎప్పుడు పబ్లిష్ చేస్తారంటే మీ ఇన్వెన్షన్ డేట్ అయిన తర్వాతే. దాన్ని సేఫ్ అయిన చోట్ల పెట్టాకే పబ్లిష్ మీరు చేస్తారు. దేనికి దిగులు పడకండి ఖురానా. ఇక్కడ నేనున్నాను, నా స్పెషల్ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు ఇక్కడ కికో కూడా ఉన్నాడు. అందువల్ల మనకు ఎటువంటి సమస్య వచ్చే అవకాశమే లేదు. సరే, ఇప్పుడు నేను నా ఇన్వెన్షన్ టెస్ట్ ని ప్రారంభిస్తాను. ఇదే నేను కనిపెట్టిన సూపర్ సూట్. ఏమిటి? సూటా? డాక్టర్ ఖురానా, సైంటిస్ట్ అయిన మీరు ఎప్పుడు టైలర్ గా మారారు? ఇదేమి మీరు అనుకుంటున్నట్టు మామూలు సూట్ కాదు. దీని స్పెషల్ పవర్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీలో ఎవరిని ఇది వేసుకోమని చెప్పాలి? నువ్వే దీనికి కరెక్ట్ పోపులో. ఎవరు? నేనా? లేదు లేదు, నేను వేసుకోలేను. నేను ఒక న్యూస్ రిపోర్టర్ని. నువ్వు ఇది వేసుకున్న తర్వాత న్యూస్ రిపోర్టర్ నుంచి న్యూస్ మేకర్ గా మారిపోతావు. ఒకసారి నువ్వు ప్రయత్నించి చూడు. అది కూడా కరెక్టే అంకుల్, దాన్ని వేసుకోండి. ఇప్పుడు మీరందరూ మీ గన్స్ తోటి మీ ఆశ తీరేంత వరకు పబ్లుపై షూట్ చెయ్యండి. అయ్యో వద్దు కురానా, మీరు ఏమంటున్నారు? అరే, కాసేపు నువ్వు ఏమీ మాట్లాడుకో, అలా చూస్తూ నిలబడు. గాడ్స్ షూట్. ఊరి నాయనో, డాక్టర్ ఎంతో సాలిడ్ అయిన సూట్ ని రెడీ చేశారు చూసారా? నేను ఏదైనా తింటాను. సూపర్, నాకు ఏమీ కాలేదు. ఈ సూట్ యొక్క స్ట్రెంగ్త్ గురించి ఒకే మాటలో చెప్పాలంటే అన్బ్రేకబుల్. వావ్ డాక్టర్ కురానా అంకుల్, నిజంగానే ఇది సూపర్ గా ఉంది. ఇప్పుడు మీరు చూసినంత వరకు ఏం లేదు కిక్కో, ఇంకా దీని అసలు పవర్ ఏంటో చూపిస్తాను. పోప్లో, ఇప్పుడు నువ్వు గోడ మీద రూఫ్ మీద జంప్ చేయి. పోప్లో, ఇప్పుడు నువ్వు నీ సూట్ లోపలే చేతులు కాళ్ళు కదపడానికి ప్రయత్నించు. చూసావా కిక్కో, నా సూట్ వేసుకున్న వాళ్ళకి ఎటువంటి బుల్లెట్స్ వల్ల ప్రమాదం లేదు, నిప్పు వల్ల కూడా ప్రమాదం లేదు. అంతేకాదు బాంబు వేసినా కూడా ఏం కాదు. అలాగే ఇది వేసుకున్న వాళ్ళు ఎంతో బలవంతులుగా, శక్తివంతులుగా మారతారు. డాక్టర్ కురానా అంకుల్, ఇది చాలా పవర్ఫుల్ అయిన సూట్ గా ఉంది. మీరు ఎందుకైనా దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ఒకవేళ ఇది తప్పైన వాళ్ళ చేతికి వెళ్ళిపోతే ఈ పవర్ఫుల్ అయిన విషయం ప్రమాదం కలిగించడానికి ఛాన్స్ ఉంది. అందుకే చెప్తున్నాను కిక్కో, దీన్ని టెస్ట్ చేయడం కోసమే నేను నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే నువ్వొక్కడవే దాన్ని అదుపు చేయగలవు. పోప్లో, ఇప్పుడు నువ్వు ఆ సూట్ రిమూవ్ చెయ్యొచ్చు. ఓకే డాక్టర్ కురానా, ముందు నన్ను ఈ సూట్ తో ఒక ఫోటో తీసి ఇవ్వండి.
ఇప్పుడు కొన్ని ఫోటోస్ యాక్షన్ తో. అరే ఏంటిది, ఎంత పని చేసావు? ఇలా చూడు, నువ్వు ముందు ఆ సూట్ రిమూవ్ చేయి. ఇప్పుడు మీరు కరెక్ట్ గానే చెప్పారు డాక్టర్ ఖురానా. నేనిప్పుడు న్యూస్ రిపోర్టర్ని కాదు, నేను న్యూస్ మేకర్ అయిపోయాను. ఇప్పటి నుంచి నా పేరు పోప్లు కాదు, నా పేరు న్యూస్ మేకర్. నా పేరు వింటేనే అందరూ భయంతో బిగుసుకుపోవాలి. ఇలా చూడండి అంకుల్, మీరు రాంగ్ గా నడుచుకుంటున్నారు. దయచేసి ఆ సూట్ ని తిరిగిచ్చేయండి. నేను చెప్పానుగా, ఇప్పుడు నేను పోప్లుని కాను, న్యూస్ మేకర్ని. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం పోప్లోని పట్టుకుని ఆయన దగ్గర నుంచి ఆ సూట్ ని విప్పేయాలి. ఎస్ బ్రో, సూట్ మాత్రమే కాదు, వాడి షర్ట్ ప్యాంటుని కూడా అలాగే విప్పేద్దాం. లెట్స్ గో. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 817. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 817. నా వెపన్తో నాకే రివర్స్ లో దెబ్బ కొట్టాడు కికో. సూపర్ స్పీడో, నువ్వు నిన్ను ఆటో రిపేర్ చేసుకో. ఫార్ములా నంబర్ 231 ని అప్లై చేయి. ఎస్ బ్రో. భలే దెబ్బ కొట్టాం కదా. త్వరగా హై ఫై ఇవ్వు కిక్కో. మనతో పెట్టుకుంటే అంతే మరి. ఈ లోపల ఈ పోపులో ఏమైపోయాడు? మన దెబ్బకు భయపడి పారిపోయాడు అనుకుంటా. నన్ను దయచేసి క్షమించండి డాక్టర్ ఖురానా అంకుల్, ఇదంతా నా తప్పే. మీ టెస్టింగ్ టైంలో ఆయన్ని నేను అక్కడికి తీసుకొచ్చిండకూడదు. బాబు కిక్కో, నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదు. తెలియకుండా జరిగిన తప్పే కదా అది. కొంచెం ఆగండి, పాపులో చేసిన పని ఉంది కదా. నేను రేపు దాన్ని నా న్యూస్ పేపర్ లో ఫ్రంట్ పేజీలో ప్రింట్ చేయబోతున్నాను. అది అతనికి పెద్ద అవమానంగా మారుతుంది. అవును. వద్దు మేయర్ అంకుల్, అలా చెయ్యొద్దు. పోపులు దాన్నే ఎదురు చూస్తున్నాడు. వాడు ఫేమస్ అవ్వాలని. మీరు వాడి గురించిన న్యూస్ చెప్పకుండా ఉంటే వాడు సన్సెట్కి ప్రమాదం కలిగించడానికి తిరిగొస్తాడు. అప్పుడు వాడిని నేను పట్టేసుకుంటాను. కానీ కిక్కో, తన సూట్ పవర్ ని నువ్వు ఎలా ఎదుర్కోగలవు? ప్రతి శక్తివంతమైన విషయానికి ఖచ్చితంగా ఒక వీక్నెస్ ఉంటుంది. కాబట్టి ఆ సూట్కి కూడా ఒక వీక్నెస్ ఖచ్చితంగా ఉండాలి. ఉంది. ఆ సూట్ కొంచెం డిఫరెంట్ అయిన సౌండ్ వేవ్స్ తో, అంటే వింతైన సౌండ్స్ తోటి దాన్ని కాసేపు డియాక్టివేట్ చేసుంచచ్చు. ఒకవేళ ఆ సౌండ్ చాలా ఎక్కువగా ఉందంటే అప్పుడు ఆ సూట్ తన శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా అయితే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయ్యేలా ఉందే. చెప్పండి డాక్టర్ ఖురానా, అది ఎటువంటి సౌండ్? ఆ విషయం ఇంకా సరిగ్గా తెలియడం లేదు. దాన్ని నేను ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను. నో ప్రాబ్లం. మీరు ఆ సూట్కి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇవ్వండి. అదేంటో నేను కనిపెడతాను. కిక్కో, ఈ పెన్ డ్రైవ్ లో ఆ సూట్ కి సంబంధించిన అన్ని విషయాలు ఉన్నాయి.
పోప్లో సూట్ వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలి కాబట్టి నేను నా ల్యాబ్ లో స్వయంగా రీసెర్చ్ చేయాలి. ఎస్ బ్రో, మనం కూడా కొన్ని ప్రయోగాలు చేద్దాం. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు కికో? డాక్టర్ కురానా అంకుల్ నాకు ఇచ్చిన పెన్ డ్రైవ్ లో ఉన్న డేటాని నేను ఈ కంప్యూటర్ ద్వారా R7 కి ఎక్కించాను. ఇప్పుడు నేను ఆ సూట్ డీటెయిల్స్ తో పాటు ఒక కొత్త సూట్ ని తయారు చేస్తాను. దానికి డిఫరెంట్ అయిన సౌండ్ వేవ్స్ అంటే శబ్దాల్ని అమర్చి సూట్ మోడల్ రియాక్షన్ ని చెక్ చేయబోతున్నాను. ఈ హార్న్ సౌండ్ వల్ల కూడా ఆ సూట్కి ఏ ప్రమాదం కలగలేదు. వేరేం ట్రై చేద్దాం, విసిల్ ట్రై చేద్దాం. ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని సౌండ్స్ ని ట్రై చేయడానికి బాగా టైం పడుతుందే. సూపర్ స్పీడో, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే అప్పుడు మన టైం ఇంకా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నన్ను కాస్త ప్రశాంతంగా పనిచేయనివ్వు, ఓకే బడీ? ఓకే, యాజ్ యు విష్. నువ్వు ఈ పని చేస్తూ ఉండు, ఆలోగా ఈ ల్యాబ్ అంతా నేను తిరిగి చూసి వస్తా. ఈ ల్యాబ్ ని నువ్వు చాలా బాగా డిజైన్ చేసావు కికో. ఎన్నో విచిత్రమైన విషయాలు నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూపర్ స్పీడో, ఆ బెల్ సౌండ్ వినగానే సూట్ షేక్ అయింది. అలాగా? నా ఉద్దేశం ఏంటంటే నాకు అది తెలుసు, అందుకే నేను కావాలని ఆ బెల్ ని కింద పడేశాను. నాకు ఆ సూట్ మైనస్ ఏంటో తెలిసిపోయింది. ఈ బెల్ ని కదిపేటప్పుడు వచ్చే సౌండ్ వేవ్స్ వల్ల ఆ సూట్ రియాక్ట్ అవడం మొదలు పెడుతోంది. డాక్టర్ కురానా అంకుల్ చెప్పారు కదా, ఆ సూట్ ఒక పర్టికులర్ సౌండ్ వేవ్స్ వల్ల కాసేపు డియాక్టివేట్ చేసి ఉంచగలమని. అవును, ఒకవేళ ఆ సౌండ్ వేవ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఆ సూట్ తనకు తానుగా రిమూవ్ అయిపోతుందని కూడా చెప్పారు. కికో, నువ్వు జీనియస్. ఇప్పుడు మనకు ఆ సూట్ వీక్నెస్ పాయింట్ దొరికింది. పోపులు మాత్రం ఇక్కడికి రాని. ఇప్పుడు వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉంటాం. సూపర్ స్పీడో, త్వరగా పద. నిన్న నేను అంత సమస్య క్రియేట్ చేసినా నా గురించి ఏ న్యూస్ రాలేదు. ఇక నుంచి నా గురించి వార్తలు ఏ న్యూస్ పేపర్స్ లో రాలేదో నేను ఆఫీసులన్నిటినీ సర్వనాశనం చేస్తాను. ఈ న్యూస్ మేకర్ పేరు వింటేనే అందరూ భయంతో వణికి బిగుసుకుపోవాలి. నీ దగ్గర చివరిసారిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోప్లు, ప్లీజ్ ఆ సూట్ ని రిమూవ్ చేసి నా దగ్గర ఇచ్చేసేయ్. నేను కూడా నీకు లాస్ట్ టైం చెప్తున్నాను, ఇవ్వనంటే ఇవ్వను.
రెండు నిమిషాలు టైం ఇవ్వు కికో. ఇప్పుడే నేను ఆటో రిపేర్ మోడ్ లో వేసుకొని రెడీ అయిపోతాను. ఇకో ఇప్పుడు నేను నిన్ను చితకొట్టబోతున్నాను. రేపు ఈ న్యూస్ అన్ని పేపర్స్ లోనూ హెడ్లైన్స్ లో వస్తుంది. ఈ న్యూస్ మేకర్ పేరు వింటేనే అందరూ భయంతో బిగుసుకుపోతారు. ఇప్పుడు నేను నా సూపర్ కిక్ ని యూస్ చేయాలనుకుంటాను. సూపర్ స్పీడో, ఆ బెల్ ని నా వైపు విసురు. అరే నా సూట్! సారీ పోప్లు, ఇక మీద ఆ సూట్ నీ దగ్గర ఉండదు. సన్ సిటీలో ఉన్న సేఫ్ అయిన లాకర్ లోపలే అది ఉంటుంది. ఓకే? ఆ సూట్ వేసుకొని చేయాల్సిన పనులన్నీ చేసి మళ్ళీ ఈ సూట్ వేసుకొని ఇక్కడికి వచ్చావా? నీలాంటి వాడికి ఇలాంటి సూట్ అస్సలు సూట్ కాలేదు. అంటే సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఇకపై ఈ సూట్ చాలా సేఫ్ అయిన చోటే ఉంటుందంటున్నారు. కానీ ఇకపై నువ్వు జైల్లోనే వద్దు. ఉంటావు. నాకేమనిపిస్తోందంటే మనం పోప్లోని క్షమించొదిలేద్దాం. ఆయనకి ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం. థ్యాంక్ యూ కికో. ఐ ప్రామిస్ నేను ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ఓ సరే, ఓకే కిక్కు, నువ్వు చెప్పినందువల్ల నేను ఆఖరిసారిగా అతనికి ఒక ఛాన్స్ ఇద్దామనుకుంటున్నా. కానీ ఆ తరువాత అతను ఒక్క తప్పు చేసినా కూడా ఆ తరువాత అతన్ని నా కంపెనీ నుంచే కాదు, ఈ సన్ సిటీ నుంచే తరిమి కొడతాను.